ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి మనకు బిగ్ అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా రేషన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి బిగ్ అలర్ట్ మెసేజ్ అని చెప్పొచ్చు. టైటిల్లో తమ్నైల్లో ఉండొచ్చు మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, కానీ ఇది కొంచెం షార్ట్ న్యూస్ అండ్ స్పీడ్ న్యూస్. సమయం లేదు మిత్రమా అని చెప్తుంది ప్రభుత్వం. ఎందుకు అంటే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఎలా అప్డేట్ చేయించుకోవాలి, ఎప్పటివరకు చివరి తేదీ అనేది వన్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. చిన్నగానే చెప్తాను కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఇది అలర్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ నెల జనవరి 31 వరకు మాత్రమే మనకి చివరి తేదీ ఉందండి. ఈ కేవైసీ అంటే జస్ట్ రేషన్ షాపులోకి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్స్ ని వన్స్ ఫింగర్ ప్రింట్ ఏ ఒక్క ఫింగర్ వచ్చినా సరిపోతుంది, ఈ కేవైసీ అప్డేట్ అయిపోతుంది. ఓకే, తప్పకుండా మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, అంటే పిల్లలనే ఒక 5 years అబోవ్ ఉన్న వాళ్ళు చేయించుకోండి. 5 years అబోవ్ ఉండి కూడా కొందరికి అక్కడ మిషన్ లో అంటే బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్స్ రావడం లేదు. దానికి గల కారణాలు ఏంటి అంటే, వన్స్ మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆధార్ కార్డును వన్స్ అప్డేట్ చేయించుకోండి. అంటే పిల్లలకు సంబంధించి 5 years అబోవ్ నిండినటువంటి పిల్లలకు బాల ఆధార్ కార్డు కాకుండా ఇప్పుడు జెన్యున్ గా వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ కావాలి కాబట్టి బయోమెట్రిక్ రేషన్ కార్డ్ షాపుల్లో కావాలి కాబట్టి అది వన్స్ అప్డేట్ చేయించుకున్నాక తర్వాత మళ్ళీ యాజ్ గా రేషన్ షాపుల్లోకి వెళ్ళి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కూడా తప్పకుండా ఫింగర్స్ ని సబ్మిట్ చేయండి. లేని పక్షంలో ఏమవుతుంది, అసలు రేషన్ బియ్యం రాదా, ఫ్రీ స్కీమ్స్ ఉండవా అని డౌట్ రకరకాల అడుగుతున్నారు చాలా మంది. ఏమీ కాదని అనుకోకండి. మొత్తానికి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వని పక్షంలో ఆ వ్యక్తి యొక్క వివరాలు యాజ్ గా ఉన్నప్పటికీ కాస్త రేషన్ షాపుల్లో నుంచి వచ్చేటువంటి ఫ్రీ స్కీమ్ సంబంధించి వస్తువులు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, బియ్యం కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఇలాంటి ఫ్రీ పథకాలు పొందేటువంటి ఆస్కారం చాలా తక్కువగా ఉంది. మొత్తంలా చెప్పాలంటే రేషన్ బియ్యం కట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్క మిత్రులందరికీ తెలియజేయండి. ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ప్రతి ఒక్క కుటుంబాలకు తెలియజేయండి. మొత్తానికి రేషన్ షాపులకు వెళ్ళి వన్స్ మీ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయించుకోండి తప్పకుండా. అంటే రేషన్ షాప్కి వెళ్ళినా రేషన్ డీలర్స్ ఇంట్లో ఉంటే ఇంటికాడ, అంటే రేషన్ డీలర్స్ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా మరి ఫింగర్స్ తీసుకున్నారు కాబట్టి అక్కడ కావాల్సిందండి రేషన్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఓకే, లేదంటే ఆధార్ కార్డ్ నంబర్ ఉన్నా కూడా సరిపోతుందండి. రేషన్ కార్డ్ నంబర్ తప్పకుండా ఉండాలి, దాంతోపాటు ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది. ఈ రెండింటిలో మెయిన్ గా రేషన్ కార్డ్ నంబర్ ఉండి క్యాండిడేట్ కంపల్సరీ ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి. ఓకే, చాలా మంది అడుగుతున్నారు, సార్ మా వైఫ్ లేదు, ఇలా ఏదో కారణాల వల్ల నేను మిస్ అయ్యాను, ఇక లేదు సార్ ఇలా అప్డేట్ చేయాలని చెప్పేసి ఒక మిత్రుడు అడిగారు. నాకు కొంచెం బాధ కలిగించింది. అలాంటి వాళ్ళకి ఏమీ కాదండి, టెన్షన్ పడకండి. సో ఉన్నటువంటి వాళ్ళు అయితే మీ కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది తప్పకుండా అప్డేట్ చేయించుకోండి. ఇన్ కేస్ క్యాండిడేట్ మీ దగ్గర లేకుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి ప్రభుత్వం ప్రత్యేకించి సమయం ఇస్తుందా, వారి పేర్లు కట్ చేస్తుందా అనేది అది చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరో వీడియో అప్డేట్ అందిస్తారు. కానీ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీరే ముఖ్యంగా మీకే చెప్తున్నా, మీరు కూడా ఈ కేవైసీ అప్గ్రేడ్ చేయించుకునే పక్షంలో అప్డేట్ చేయించుకోండి. అలాగే వాహనదారులకు కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అప్డేట్ ఇచ్చింది. మనకు అంటే వన్స్ ఫాస్ట్ ట్యాగ్ కూడా ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి, దాంతోపాటు రేషన్ కార్డులో ముఖ్యంగా ఉచిత పథకాలు పొందేటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.